ಆಯ್ತು. ಇದೆಲ್ಲ ಅಸೈನ್ಮೆಂಟ್ ನೋಡ್ತಾನೆ ये असाइनमेंट पैराग्राफ करो फर्स्ट नाम देना 6% असाइनमेंट नंबर 4 है जी असाइनमेंट 4 6% देता है 6% क्वेश्चन नंबर 6 the distance between the points k comma 2 and 3 comma 4 here 2 points ichadu here 2 points the distance is equal to 800 AB distance is equal to 8 and the root of x2 minus x1 whole square 3 minus k whole square है k minus k वाला से बराबर x1 minus x2 whole square से बराबर y1 minus y2 से बराबर स्क्वायर रूट ऑफ टॉप को ఈ ఫార్ములా రూట్ ఆఫ్ x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు లేకపోతే రూట్ ఆఫ్ x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ కూడా అంటే టాప్ స్క్వేర్ అర్థమైందా ఇప్పుడు ఏమైంది రూట్ ఆఫ్ స్క్వేర్ చేసాం రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ 2 4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేరింగ్ ఆఫ్ బోత్ సైడ్స్ రూట్ క్యాన్సిల్ 8 స్క్వేర్ చేస్తే 64 प्लस पर किसका माइनस 4 64 माइनस 4 60 स्क्वायर प्लस रूट 60 रूट ऑफ 60 ఎంత प्लस और माइनस 2 रूट 15 ना 4 15 is 60 4 रूट అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ఇప్పుడు ఈ మైనస్ 3 ఉంది కదా ఈ మైనస్ 3 పంపిస్తే ఏమవుతుంది ప్లస్ కి అవుతాడు కొట్టేది k వాల్యూ ఏమవుతుందంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 2 15 ఇది కేవలం Okay. 7%. Distance is distance is equal to 800. Okay, distance 8 take place. Root of x1 minus x2 whole square plus y1 minus y2 x2 minus x1 y2 y1 x1 minus x2 top square 7%. You got distance between the points. Sin theta, cos theta. First point is sin theta, cos theta. Second point వచ్చేసి cos theta minus sin theta. Distance అనుకో. Distance formula ఇలాగే తీసుకోవచ్చు రూట్ ఆఫ్ x2 x2 హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు ప్లస్ y2 y1 ఏది పదే స్క్వేర్ ఉందంటే ఇబ్బంది ఉండదు అన్నమాట ఇలా కూడా తీసుకోవచ్చు ప్లస్ y1 ఫస్ట్ y1 y2 డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది AB డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ x2 minus x1 తీసుకోవచ్చు x1 minus x2 తీసుకోవాలి టాపస్ ఇది కూడా y2 minus y1 y1 minus రూట్ ఆఫ్ ఎంత అవుతుంది sin theta minus cos theta హోల్ స్క్వేర్ cos theta minus of minus sin theta అవుతుంది plus sin theta a minus b whole square plus a plus b whole square ఎంత 2 into a square plus b square అంటే expand చేయండి a minus b whole square expand చేయండి a square into sin square theta
b square అంటే cos square theta minus 2ab minus 2 sin theta cos theta. ఇప్పుడు దీని ఎక్స్పాండ్ చేయండి a plus b whole square లాగా a plus b whole square a square అంటే cos square theta plus 2ab 2 cos theta plus 2 cos theta minus 2 cos theta root of sin square theta plus cos square theta వాల్యూ ఎంత అమ్మా 1 ఇక్కడ ఉంది sin square theta plus cos square theta sin square theta plus cos square theta ఎంత సో ఇక్కడ ఆన్సర్ ఇస్ రూట్ ఓకే ఇంకోటి నెక్స్ట్ eighth question. The distance of the point Q x comma y from its image in x-axis. Suppose you do x-axis y-axis తీసుకున్నారు ఇప్పుడు P అనే పాయింట్ ఉందనుకో P అనే పాయింట్ x comma y ఇది x-axis ఈ పాయింట్ కి ఇమేజ్ విత్ రెస్పెక్ట్ x-axis ఏమవుతుంది ఈ డిస్టెన్స్ ఎలా వచ్చింది ఈ రెండింటికి మిడ్ పాయింట్ అవుతుంది ఈ పాయింట్ దీని ఇమేజ్ q is the image of p with respect to x-axis q is the image of p with respect to x-axis మీకు దీని ఇమేజ్ ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు x-axis కాబట్టి x కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది ఇక్కడ x ఉంది కదా ఇక్కడ కూడా x ఉంటుంది y కోఆర్డినేట్ మాత్రం y ఉంది దీని నెగటివ్ y ఇది పాజిటివ్ y యాక్సిస్ కదా ఇది నెగటివ్ y యాక్సిస్ y కోఆర్డినేట్ మాత్రం మైనస్ y అవుతుంది సేమ్ y అంటే మైనస్ ఇప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కున్నాను మనం ఈ పాయింట్ కి రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి ఈ పాయింట్ మిడ్ పాయింట్ అవ్వాలి ఈ పాయింట్ x కామా 0 కదా x యాక్సిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా y కోఆర్డినేట్ 0 అవ్వాలి సో ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కుంటాం మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి x1 + x2/2 x1 అంటే x x2 అంటే x x1 + x2/2 y1 + y2/2 y1 అంటే y ప్లస్ y2 అంటే మైనస్ y by 2 x plus x 2x by 2 అంటే 2 క్యాన్సిల్ కదా x y minus y 0 0/2 0 సరిపోయింది x ఖచ్చితంగా రెండింటి మిడ్ పాయింట్ x యాక్సిస్ లో ఉండాలి అప్పుడే దీని యొక్క ఇమేజ్ ఇది అవుతుంది x యాక్సిస్ మీద ఉండాలంటే y should be 0 x for any point on x axis its y coordinate should be equals to 0 0 అవ్వాలంటే y అంటే మైనస్ y వర్తిస్తుంది దీని ఇమేజ్ ఏమవుతుందంటే x కామా y అనే పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ ఇమేజ్ ఏంటంటే x కామా మైనస్ y విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అని అనుకో మైనస్ x కామా y విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ దీని మీద ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అని అనుకో x సేమ్ ఉంటుంది ఇక్కడ x ఉంది ఇక్కడ కూడా x ఉంది y మారింది ఇక్కడ ప్లస్ y ఇక్కడ మైనస్ y విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే y సేమ్ ఉంటుంది ఇక్కడ y x మారిపోతుంది x మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ పాయింట్ కి దీని ఇమేజ్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ q కనుక్కోవాలి మనం p q డిస్టెన్స్ కనుక్కోవాలి we have to find p q distance ఎలా కనుక్కుంటావు p అంటే ఇది x1 y1 అనుకో q ని x2 y2 అనుకో రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అయితే x1 - x2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది x మైనస్ ఇది x ఇది x x1 - x2 అంటే x - x హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే y1 అంటే y మైనస్ y2 అంటే ఎంత ఇది y1 ఇది y2 మైనస్ y1 - y2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ y అవుతుంది ప్లస్ y హోల్ రైట్ ఈ రెండు క్యాన్సిల్ x - x క్యాన్సిల్ 0 ఇప్పుడు ఏమంటే రూట్ ఆఫ్ y + y 2y హోల్ స్క్వేర్ అంటే 4y అంటే ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 4y స్క్వేర్ అని 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ అంటే 2 mod y అవుతుంది 2 mod y
4 into 2 y square y కదా y plus or minus ఈక్వల్ టు 2 మాత్రమే దీనికి ఇమేజ్ ఇది నెక్స్ట్ Question number 9. A circle with center. Whatever it was, circle with center. Circle with the center. Circle center is 3 minus 4. Touches x-axis. Touches x-axis. Then its radius. Then its radius is 3 comma minus 4 is point 2 x positive y negative equal to what is it positive 3x plus 3 minus 4 x positive y negative fourth quadrant అంటే సర్కిల్ అవుతుందన్నమాట సర్కిల్ fourth quadrant లో సర్కిల్ సెంటర్ 3 minus 4 x positive y negative touches x-axis another touches x-axis another x-axis touches the point it touches the x-axis అప్పుడు horizontal distance ఎంత అవుతుంది ఇలా జాయిన్ చేస్తూనే ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ కరెస్పాండింగ్ దగ్గర 3 వచ్చిందంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది 3 కామా ఇది x-axis కాబట్టి y కోఆర్డినేట్ x-axis 0 ఉంటుంది మరి x కాంపోనెంట్ ఎంత అవుతుంది horizontal distance 3 కాబట్టి x coordinate 3 comma 0 3 comma 0 second obviously is p into q ఇప్పుడు సర్కిల్ రేడియస్ అనుకో రేడియస్ ఇస్ నథింగ్ బట్ సర్కిల్ రేడియస్ మన పైన రేడియస్ r is equal to pq distance है ना distance between the points p and q pq distance రేడియస్ అవునా అంతే కదా ఇప్పుడు ఏమవుతుంది that is like radius r is equal to square root of x2 minus x1 అంటే 3 minus 3 whole square రెండు 3 లెక్క 3 x2 minus x1 y2 minus y అంటే 0 minus of minus 0 plus 4 whole square ఎంత అవుతుంది రేడియస్ root of 16 radius of circle is 4 units radius radius of circle is 4 units. Okay. Next one. Next one, last one. Diagonal of spherical perimeter. Diagonal of square is equal to a plus b length of diagonal. 10%. Square చేసుకుంటే ఇది డయాగ్నల్ డిస్టెన్స్ మనకి సైడ్ x అనుకోండి మనం చెప్పేది ఇది మోడల్ డయాగ్నల్ ఎక్కడ ఉంచడమా a plus b the length of diagonal of a square is a plus b పెట్టుకున్నాడు కదా రైట్ a plus b ఇప్పుడు సైడ్ లెంగ్త్ సైడ్ x అనుకుంటే సైడ్ x ఇక్కడ ఏమవుతుంది డయాగోనల్ బై సైడ్ లెంగ్త్ x డయాగోనల్ లెంగ్త్ బై √2 కరెక్టేనా మనం చెప్పాను హైపోటెన్యూస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ చెప్పి
ఇది d అనుకుంటే d స్క్వేర్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ చెప్పాను ఇది 90 డిగ్రీ సైన్ కదా ABC రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ చెప్పాను ఈ 2 వస్తే x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు d స్క్వేర్ పెట్టుకొని ఈ స్క్వేర్ వస్తే రూట్ అవుతుంది కాబట్టి x ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ అంటే d 2 రూట్ అంటే b బై రూట్ అని చెప్పాను సైడ్ లైన్ తీసుకొని డయాగోనల్ గా రూట్ అవుతుంది సో ఇక్కడ సైడ్ లైన్ x is equal to diagonal by root అంటే what is diagonal diagonal like ఎంత ఇక్కడ a plus b by root this side line can question ఏంటి we have to find its perimeter we have to find the perimeter perimeter is equal to perimeter of square is equal to 4x side x అయితే 4x है 4 into a plus b by root the root 2 is 2 root 10 है 2 root 2 times of a plus b your answer is 2 root 2 into a plus ఇది assignment number 4 now question assignment 3 లో question last one diagram assignment 3 లో మనకు question ఇప్పుడు ఇది అసైన్మెంట్ లో లాస్ట్ ప్రశ్న 3 పాయింట్ ఇవ్వండి 0 0 ఫస్ట్ పాయింట్ 0 0 a cos theta b sin theta next వచ్చేసి a cos theta minus b sin theta first point 0 0 second point x1 y1 అనుకోండి third point x2 y2 0 0 x1 y1 x2 మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ 0 0 సెకండ్ పాయింట్ x1 y1 థర్డ్ పాయింట్ x2 y2 మనకు ఫార్ములా ఉంటుంది ఏంటంటే ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ formed by the points 0 0 x1 y1 x2 y2 is half mod x1 y2 minus x2 y1 square units. The part. But the third vertex 0 0 again. Third vertex actually x1 y1 x2 y2 x3 y3. x1 y1 is x2 y2. x3 y3 ఏమైంది ఇక్కడ 0 0. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంటుంది half mod x1 into y2 minus y3. గుర్తుందా మీ ఫార్ములా ఏంటి half mod మీకు తెలిసిన ఫార్ములా ఏంటి half mod ఇది ఒకటే కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక వెర్టెక్స్ x1 y1 రెండోది x2 y2 థర్డ్ x3 y3 అనుకుంది అంటే x3 0 y3 0 అన్నమాట ఇందులో పెట్టుకోండి ఫార్ములాలో half into x1 into y2 minus y3 ఏంటంటే థర్డ్ వెర్టెక్స్ 0 అయింది కదా 0 అయింది y3 ఎంత 0 అయినా x3 ఎంత x3 అంటే 0 కదా 0 అంటే సంథింగ్ ఏమవుతుంది మొత్తం whole thing is 0. What is the formula of the half mod x1 by 2 minus x2 and then the formula is okay. In third vertex 0 0 అయింది కాబట్టి సో ఇప్పుడు
ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ ఇప్పుడు ఏరియా ఏంటంటే హాఫ్ మాడ్ x1 by 2. వాట్ ఈస్ x1? a cos theta. y2 ఎంత? లో minus b sin theta minus x2 y1. x1 ఎంతమ్మా? a cos theta. y1 ఎంత? b sin theta. half into minus into plus and minus a into b minus ab sin theta cos theta minus a into b ab sin theta cos theta minus ab sin theta cos theta minus ab sin theta cos theta. రెండు యాడ్ చేస్తే ఏమవుతుందంటే minus ab minus ab into minus 2ab minus 2ab sin theta cos theta. రెండు సేమ్ టర్మ్స్ ఇక్కడ minus ab sin theta cos theta minus. ఇప్పుడు ఈ మాడ్యులస్ ఉంది కాబట్టి ఇప్పుడు 2 sin theta cos theta ఉందా? 2 sin theta cos theta అంటే ఫార్ములా ఏంటంటే 2 sin theta cos theta అంటే sin 2 theta ఫార్ములా sin 2 sin theta cos theta is sin 2 theta ఫార్ములా ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు 2 sin theta cos theta ఒకటి ఏం చేయాలి మనం మైనస్ లో ప్లస్ తీసుకొచ్చి మాడ్యులస్ ఉంది కదా. ఇప్పుడు ab బై 2 వచ్చేసాయి. ఏమవుతుందంటే ab by 2 into modulus of ab ఇక్కడ తీసుకొచ్చేసాయి. ab by 2 into 2 sin theta cos theta ఏంటో మైనస్ లో ప్లస్ తీసుకోవచ్చు. అదేనా ab బై 2 వచ్చేసాయి. మాడ్యులస్ ఇబ్బంది లేదు. ab by 2 2 sin theta cos theta ఏం రాసేది? sin 2 theta మైనస్ రాయకుండా పర్వాలేదు ఎందుకంటే మాడ్యులస్. ఇప్పుడు మనకి మాక్సిమం వాల్యూ ఆఫ్ sin theta చెప్తారా? 1. sin theta మాక్సిమం వాల్యూ ఎంత? 1. మినిమం వాల్యూ -1. sin theta is an oscillating function with oscillates between -1 and +1. sin theta is minimum value -1, maximum value ఎంత? 1. కాబట్టి బట్ క్వశ్చన్ ఏమో పెట్టుకోండి సార్. వాడు ద మాక్సిమం ఏరియా అంటే క్వశ్చన్ స్టార్టింగ్ ఏమవుతుంది? మాక్సిమం ఏరియా. మాక్సిమం ఏరియా కావాలంటే sin 2 theta మాక్సిమం వాల్యూ ఇస్తారు. ఫర్ మాక్సిమం ఏరియా ఫర్ మాక్సిమం ఏరియా ఫర్ మాక్సిమం ఏరియా ఫర్ మాక్సిమం ఏరియా sin 2 theta is equal to ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. ఎందుకంటే మాక్సిమం వాల్యూ తీసుకోవాలి sin theta. ఫర్ మాక్సిమం ఏరియా రావాలంటే sin theta మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మాక్సిమం అనేది కాబట్టి sin 2 theta 1 అయితే ఏమవుతుంది? ఫర్ మాక్సిమం ఏరియా is equal to ఏమవుతుంది చెప్పండి? మాక్సిమం ఏరియా is equal to ab by 2 into modulus of 1. అంతేనా? దీని వాల్యూ 1 తీసుకోవాలి. మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. ఇదేమవుతుంది? మీ ఆన్సర్ is ab by 2 స్క్వేర్. వాడు మాక్సిమం ఏరియా అడిగాడు కాబట్టి sin 2 theta యొక్క మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. sin theta అన్నా sin 2 theta అన్నా అసలు థీటాతో సంబంధం లేదు. ఈ థీటా ప్లేస్ లో ఎంతైనా ఉండదు. 2 theta అవ్వచ్చు, 3 theta అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. irrespective of theta sin theta the maximum value of sin of any angle is 1. irrespective of theta sin function maximum value 1. sin function అయితే చాలదు. ఇక 2 theta ఉందా, 3 theta ఉందా, 10 theta ఉందా నీకు అనవసరం. irrespective of theta sin theta is an oscillating function which oscillates between -1 and +1. sin theta graph is something -1 కి +1 మధ్య కర్వ్ oscillate అవుతుంది. So for getting maximum area the maximum value of sin 2 theta should be taken. It is 1. So sin 2 theta maximum value 1 after this 1 తీసుకుంటే your maximum area is ab by 2 square. sin function అంటే చాలు. sin function ఇక్కడ theta ఉండొచ్చు, 2 theta ఉండొచ్చు, 3 theta whatever it is. irrespective of theta sin theta is an oscillating function which oscillates between -1 and +1. sin theta minimum value -1, maximum value +1. Okay.
మాక్సిమం వాల్యూ కాబట్టి దీని మాక్సిమం సైన్ యొక్క మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ 1. సో ab/2 × 1. సో your answer is ab/2 square.